ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. రెట్టింపు పరిమాణంతో ఫ్లై యాష్ తరలిస్తూ ఓవర్లోడ్తో లారీలు వెళ్తున్నాయని, ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు 50 లక్షల రూపాయల దాకా ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే 2ంటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని, రవాణా శాఖ మంత్రి ఫోన్తో లారీలను అధికారులు విడిచిపెట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు. మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వే బ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు, కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని హుస్నాబాద్ తుర్తి టు వరంగల్ కొడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటిసికి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన, మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు, మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు.